హాయ్ హలో ఎవ్రీవన్. ఆల్రెడీ తమ్ముడే చూస్తే అర్థమైంది కావచ్చు కదా మేము ఎక్కడికి వెళ్తున్నామని. ఆఫ్టర్ లాంగ్ టైం మా చిన్నగాడు పుట్టక ముందు ఒక్కసారి హాయ్ చెప్పండి మా చిన్నగానికి. మా బంగారం పుట్టక ముందు అయినా మేము ట్రిప్ కంటే ఇదే ప్లేస్కి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నాం. ఇక మా ఫ్యామిలీ ఇంట్రో ఇస్తుందంట, ఒక్కసారి వినండి, మా బావ మాటలు వినండి. ఎటు పోతున్నాం మనం? వజ్రేశ్వరికి అన్నమాట. ఇక జరైనాక మళ్ళీ మేము స్నానాలు చేస్తాం అన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతం రోడ్డు మీద నడుస్తున్నాము. కొంచెం వదలు ఎక్కువైపోయినాయి, భూతాలు కిందికి అవుతాయి. కొంచెం వదలు ఎక్కువైపోయినాయి, భూతాలు కిందికి అవుతాయి. ఇంకా ఫన్నీ మాటలు, ఫన్నీ గేమ్స్, ఫన్నీ ఎంటర్టైన్మెంట్స్ చాలా ఉన్నాయి వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి. మా మామయ్య అడ్డపోతుంది వాణి వీడియో తీయని అంటున్నాడు మా బావ. ఏంటో చూసిరా, నిత్య పూజ వారు. మా డాడీ ఫస్ట్ వచ్చేది ఇక్కడికే అని తను చెప్తున్నాడు, కానీ మా డాడీ ట్రిప్లో లేడు, మా బన్నీగాడు లేడు, అంటే మా పెద్ద కొడుకు లేడు, మా డాడీ లేడు. ఇక మేమైతే రూమ్ కాడికి వెళ్తున్నాం. చూసుకోవాల్సిన పని ఏం లేదు. లాస్ట్ టైం ఎక్కడైతే ఉన్నామో ఇప్పుడు కూడా అదే రూమ్ కాడికి పోతున్నాము. అది అక్కడ మంచిగా ఉంటాయి రూమ్లు. భానుశాలి అంటే పద్మనాగరులకైతే, భివాండి పద్మనాగరులకైతే చాలామంది తెలుసు, ఎందుకంటే మేము పోయినాక అక్కడ ఆల్రెడీ తెలుగు ఫ్యామిలీ 4-5 మెంబర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇదే భానుశాలి వాడి. లాస్ట్ టైం కూడా ఇందులోనే ఉన్నాం, ఇప్పుడు కూడా ఇందులోనే ఉన్నాం. ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ 1 డేకి ఇంత పర్ ప్రైస్ ఇంత అని చెప్తారు. మనకు 24 అవర్స్కి బట్టి ఇచ్చుడు. కానీ పిల్లలు ఆడుకోవడానికైనా, అండ్ చెట్లు అయితే సపోటా పళ్ళు, జామున్ పళ్ళు, మామిడి పళ్ళు చెట్లు. వజ్రేశ్వర ప్రాముఖ్యత స్టోరీ నాకు తెలిసినంత వరకు చెప్తా, స్కిప్ చేయకుండా. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే శివుని దగ్గర ఉన్న గుండాల కాడ స్నానం చేయాలి. 21 గుండాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఇక్కడ ఉన్నాయి 3. ఇక్కడ మమ్మీ స్నానం చేస్తుంది, ఎందుకంటే స్పెషల్లీ మమ్మీ కోసమే ఇక్కడ తీసుకొచ్చినాం మేము స్నానానికి. ఎంజాయ్మెంట్గానే వచ్చినాం. ఇది సాయిధామ్ టెంపుల్. సాయిబాబా ఉన్నాడు, నిత్యానంద స్వామి ఉంది. నిత్యానంద స్వామి టెంపుల్ ఇంకా వేరే ఊళ్ళో ఉంది, అక్కడ పోతే ఇంకా సూపర్ ఉంటుంది. బట్ మేము అక్కడ దాకా వెళ్ళలేము, వజ్రేశ్వర్ అక్లోలి వరకే ఉన్నాం మేము. ఇక అమ్మ స్నానం చేయడానికి తీసుకొచ్చినాము, ఎందుకంటే అక్కమ్మ సారీ ఫంక్షన్ అయింది కనుక అమ్మకు నడవదు. ఇక ఇట్లా స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఆమె మెడల లింగంకాయ వేసుకోవాలి. ఆల్మోస్ట్ అర్థమైంది అనుకుంటా, మా మమ్మీ శివభక్తురాలు, అందుకని తనకైతే స్నానం చేసింది. మేము ఎందుకు వేయలేమంటే అక్కడ వాటర్ ఎప్పుడు స్మెల్ వస్తాయండి. మళ్ళీ స్పెషల్ ఏంటి తెలుసా, ఏ సీజన్లోనైనా రండి, ఎప్పుడు వాటర్ వేడిగానే ఉంటాయి, అదే స్మెల్తో ఉంటాయి. మేమైతే కాలు చేతులు కడుక్కొని తలపైన చల్లుకున్నాం, ఎందుకంటే మేము ఇంటికానే స్నానం చేసి పోయినాం కనుక అందరం కాలు చేతులు కడుక్కొని శివయ్య దర్శనానికి వెళ్ళాం. దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఇక అందరికి ఆకలి కేకలు చాలా అయినాయి. మేము అసలే ప్రొద్దున 6:30కే బయలుదేరిన ఇంట్లో నుంచి. మేము అక్కలు ఏరుకునేసరికి 9 అయింది. ఫుల్ ఆకలి అవుతుంది. మా అక్క మా బావ అంటారు వడపావు తిందాంపా. మహారాష్ట్రలో ఫేమస్ ఫుడ్ అంటే వడపావే, కానీ మాకు సౌత్ వాళ్ళకు ఫేమస్ ఫుడ్ అంటే ఇడ్లీ దోశని.
ఖచ్చితంగా ఇడ్లీ దోశ మేము అంటున్నా, ఎవరో ఒకరు రాకపోతారా చూడు బావే, హోటల్లో నన్ను ఇడ్లీలు ఉంటాయి చూడు అని అక్కకు బావకు అంటున్నాం. టైంకు ఈ అన్న వచ్చిండు, ఇడ్లీ గాడి పట్టుకొని ప్రాణం లేచి వచ్చింది అందరికీ. ఇక మనిషికి మస్తు 2 ప్లేట్లు గుమ్మేసినాం. ఇక నాస్తా పేట్ బర్పులు నాస్తా వేసేసిన తర్వాతనే మేము మళ్ళా ఆ వేరే గుండాల కాడికి అక్లోలి గుండాల కాడికి స్నానాలకి వెళ్ళాం. ఇక మా సోనమ్మ అలిగింది, ఒక్కదిగానే కూర్చుంది. ఏమైందంటే చెప్తలేదు. ఇంకా మా బావ, మా చిన్న మరిది, మా అక్క, మా అమ్మ, మా చెల్లె వంట సెక్షన్లో ఉన్నారు. మేము వంట వేసుకొని తిన్నాం. ఇక్కడ మార్నింగ్ అయితే బిర్యానీ బగారా రైస్ చేసిండు మా బావ, చికెన్ వండిండ్రు మా అమ్మ వాళ్ళందరూ కలిసి. ఇక మనము కెమెరా షూట్ చేస్తున్నాం కనుక అంత ఇన్వాల్వ్మెంట్ లేదు. అయినా నేను ఇంట్లో పనులలో అంతగానం చెయ్యను. అవును, మీరు అనుకున్నది నిజమే, నేను కాంచోర్ని. ఏం పర్లేదులేండి, మా వాళ్ళు గట్టనే పెట్టిరు నాకు ఆ పేరు. వాళ్ళు ఉండగా నేనేం చేసేదాన్ని. ఇక మా చెల్లెలు ఇద్దరు చూసిరా ఉయ్యాలు ఊగుతారు, వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళే మన ఎత్తుల్లా, వాళ్ళు కూడా ఎత్తలేరు కదా, నేను ఎందుకు వేయాలి? నేను నా బ్లాగ్ నేను తీసుకుంటున్నా. ఇక వాళ్ళందరూ వంట సెక్షన్లో ఉన్నారు. ఇంతలో నా పర్స్ ఖాళీ చేయడానికి గోలగాడైతే వచ్చింది. ఇక అందరు నాకు ఫట్కా పెట్టారు. అందరికైతే గోల తినిపించిన, కొందరు నింబు పాని తాగారు. మా భివండిలా స్పెషల్లీ మహారాష్ట్రలో ఇది చాలా స్పెషల్ గోల. అంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉంది కావచ్చు, కానీ పుట్టింది మాత్రం భివండిలోనే. ఈ ఫుడ్డు ఎంత బాగా చేసిందంటే అంకల్ 20 రూపీస్, ఒకప్పుడు ఇది 5 రూపీస్కి వస్తుండే, ఇప్పుడు 20 రూపీస్. ఇంకా భివండిలాట అదేంటి స్పెషల్ గోల అంటే 50 రూపీస్ అంట. గోల ఏదైనా గోలనే బాబు, స్పెషల్ లేదు ఏది లేదు. 20 రూపీస్కి అనేది టేస్ట్ చాలా బాగుంది. వైట్ కాలేదు, ఎక్దమ్ టేస్ట్ స్వీట్గా మస్తు ఉంది. నింబు పాని కూడా సూపర్ ఉంది. ఇక మా వాళ్ళు అందరూ అయితే తింటుర్రు, బాగుంది అని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. చూడండి, పెడుతున్నా నేను అందరికి అరువులోనే ఉన్నా. ఇగో మా చిన్నయ్య అయితే పైన కూర్చున్నాడు, జారుడుది ఉంటుంది కదా దాని పైన కూర్చొని తిన్నాడు. పడ్డాడు కూడా ఆల్రెడీ, దాని మించి ఘోరంగా పడ్డాడు. గోలా వాడు వాళ్ళ మమ్మీ పడ్డాడు అన్న బాధ కన్నా అమ్మలు ఎట్లుంటారు, ఇంకా 2 ఎక్కువ ఎత్తారు. మా చెల్లి ఇంకా 2 ఎక్కువ వేసింది. ఇక అందరం గోలలు